ప్రైవేట్ ఆసుపత్రుల మాయాజాలము, జన్యుపరమైన లోపాలు కారణమేదైనా పుట్టుకతోనే 2 చేతులు లేకుండా పుట్టిన ఓ మగ శిశువు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వేల రూపాయలు ఖర్చు చేసి వైద్య పరీక్షలు చేసిన లోపాన్ని వైద్యులు కనిపెట్టలేకపోవడాన్ని ఆ బిడ్డ తండ్రి ప్రశ్నిస్తున్నాడు. విధిరాతలు బాధితుడిగా మిగిలిపోయిన తన చిన్నారికి చేయూతనిచ్చి తిరిగి పునర్జన్మనివ్వాలని కోరుకుంటున్నాడు ఆ పేద తండ్రి. విశాఖ జిల్లా అనంతపురం మండలం నొడగలవాణిపాలెం చెందిన రామకృష్ణ గౌరీలు దంపతులు. వీరికి 2 ఆడపిల్లలు. మగ శిశువు కూడా పుడితే చాలనుకున్నారు. ఈ క్రమంలోనే 3వ కాన్పుగా ఈ నెల 23న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మగ శిశువు పుట్టాడు. దీంతో వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పుట్టిన బిడ్డకు 2 చేతులు లేవు. మిగిలిన అన్ని అవయవాలు చక్కగా ఉండి ఎంతో ఆరోగ్యంగా పుట్టిన బిడ్డకు చేతులు లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గర్భంతో ఉన్నప్పుడు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించినా వైద్యులెవరూ బిడ్డ పరిస్థితి చెప్పలేదని, అంతా సవ్యంగానే ఉందని చెప్పారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. 3 సార్లు తీసుకెళ్ళామన్నా. 3 సార్లు కూడా ఏం చెప్పలేదన్న. బాగానే ఉందన్నారు. ఇది సూర్య డాక్టర్ హాస్పిటల్ ఉన్నాయి. సూర్య డాక్టర్ హాస్పిటల్ ఉన్నాయి. ఆవిడ కూడా ఏం చెప్పలేదు మాకు. మరి ఫస్ట్ 2 సార్లు ఇద్దరు పాపలండి. తర్వాత మళ్ళీ తిరిగి అడిగామండి. అడిగిన తర్వాత కూడా ఏం చెప్పలేదండి. ఆవిడ మరి సిచ్యువేషన్ ఏంటి మరి తెలియలేదండి. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇలా జరగడం పిల్లడికి అంత ఆరోగ్యం బాగుంది, 2 శైలి గురించి వాళ్ళు చెప్పడం పనేటి ఎందుకు మోసం చేశారని అడిగారండి. అడిగితే మరి మోసం మాకేం తెలుసండి, అది చెప్తే మీ దగ్గరికి ఏం తీసుకొద్దాం కదా అని ఇక్కడికి 8 నెలలు చేసి వచ్చాం. ఇక్కడ వీళ్ళు కూడా చెప్పలేదు. మళ్ళీ కూడా మనం తీసారు 9 నెలలు. స్కానింగ్లో ఉందండి అది 2 చేతులు లేవన్నట్టు వాళ్ళు చెప్పలేదు, బాగానే ఉంది అన్నది. సర్జరీతో పాటు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేస్తే తప్ప పసికందు జీవితానికి భవిష్యత్తు ఉండదు. అది జరగాలంటే బోలినంత డబ్బు కావాలి. అంత ఆర్థిక స్తోమత తమకు లేదంటున్నాడు ఆ పేద తండ్రి. దయామయులు ఎవరైనా ఆదుకోవాలని అర్థిస్తున్నాడు. ఇది 3వ కాన్పు అండి. 2 పాపలండి, ఈ బాబండి. మరి ఏదో మీరు దయచేసి అందరూ కలిపి కనకారం పుట్టి డాక్టర్లకి అందరికి బాబంతా బాగానే ఉన్నాడండి. చేయలోటి లేకనే కాలు, ముక్కు, నోరు మొత్తం బాగానే ఉంది. బురద బాగానే ఉంది. కనకరించి మాత్రం అంటే ఇప్పుడు మీకు ఎలాంటి సహాయం అంటే కృత్రిమ అవయవాలు పెట్టమంటారా లేకపోతే ఆర్థిక సహాయం కావాలనుకుంటున్నారా? మా కృత్రిమోహం చెప్పండి, సర్జరీ చేస్తే. సరిగ్గా కళ్ళు కూడా తెరవక ముందే భవిష్యత్ అంధకారంగా మారిన ఆ చిన్నారికి మనసున్న మారదుల ఆపన్నాస్తం ఇవ్వాలని సాక్షి కాంక్షిస్తుంది. సాక్షి న్యూస్, విశాఖ జిల్లా.